ఏదో సామెత చెప్పినట్లు ఇంట్లో ఈగల మూత ఊర్లో పల్లకి మూత అన్నట్టుగా వివరిస్తుంది లోకేశ్వరి మేడము చైర్మన్ గారు. ఫస్ట్ తన వార్డులో నీటి సమస్య గురించి తన వార్డులో చూసుకొని మీ పక్క వార్డులకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. పక్క వాళ్ళ వార్డులకు వచ్చి బాధ్యతల గురించి మాట్లాడడం జరుగుతుంది. తన వార్డులోనే మన 5 రోజుల కిందట కూడా మీనాక్షి నాయుడు అన్న గారికి మాజీ ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తన వార్డులోనే. మరి నాకు కూడా మొన్న అట్లా పని మీద పోతుంటే నాకే కంప్లైంట్ ఇచ్చినారు. సరే మీ వార్డులోనే చైర్మన్ ఉంది కదమ్మా, మాట్లాడాలంటే పట్టించుకోరు మేడం అని చెప్పినారు. మరి నిన్న ఇంటికి తెలియకుండా ఉంది. ఆమె డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కొని సీట్లో కూర్చున్నంత ఈజీ కాదు ప్రజల సమస్యలు పరిష్కరించడం అంటే. ఈజీ అనుకొని కూర్చున్నట్లుంది. మళ్ళీ ఆమె డబ్బులు ఇచ్చి కొనుక్కునింది కదా సీటు, కొని డబ్బులు ఇచ్చిన వాళ్ళకన్నా ఏమి అనేది అడగాలి కదా ఆమె. ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కరించాలని వాళ్ళ సలహాలన్నా తీసుకోవాలి కదా. డబ్బులు తీసుకున్న వాళ్ళన్నా వాళ్ళకి ఆమెకు సలహా చెప్పాలి కదా. మళ్ళీ ఆమె అడగకుండా ఏం చేస్తుందో తెలియదు. ఇది సందీప్ రెడ్డి గారు కూడా నన్ను నీళ్ళు ఆదంలో నీళ్లు సరిగ్గా వేయడం లేదు అని కూడా చెప్పడం జరుగుతుంది. చెప్పినాడు ఇంతకుముందు. నీళ్ళు సరిగ్గా ఇయ్యని దానికే ఈమెని దించుతున్నాను శాంతమ్మని, మాకు నచ్చిన వాళ్ళని ఎక్కించుకుంటామన్నారు. మరి నచ్చిన చైర్మన్ని వాళ్ళకి నచ్చిన చైర్మన్నే ఎక్కించుకున్నారు కదా నన్ను దించి. మళ్ళీ అప్పుడు నేను నీళ్ళు ఇవ్వలేదు అన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే నీళ్ళ సమస్య వాళ్ళ వార్డుల్లో వస్తున్నాయి కదా. ఇప్పుడు ఆమెకి అడగాలి కదా మళ్ళీ వాళ్ళు నీళ్ళు. అప్పుడు 4 ఏళ్ళు నేను చైర్మన్గా ఉన్నప్పుడు 4 సంవత్సరాలు ఎక్కడ నీటి సమస్య లేదు, ఏ ఇబ్బంది లేదు. ఎక్కడ ఏం జరిగిందన్నా పోయి దగ్గరుండి చేసేవాళ్ళం పని. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ వార్డుల్లో నీటి సమస్య ఉందంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు సందీప్ రెడ్డి గారిని అడుగుతున్నాను. మళ్ళీ నీటి సమస్య అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఇప్పుడు అందరూ వచ్చి నాకే కంప్లైంట్ ఇస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గారికి మీనాక్షి నాయుడుకి ఇస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నట్ట సందీప్ రెడ్డి గారు? మరి ఈమెను కూడా దించేయాలన్నా? అప్పుడు నీటి సమస్య గురించే నన్ను దించాలని వేరే వాళ్ళని ఎక్కించినారు. మళ్ళీ అప్పుడు నీటి సమస్య లేకపోయినా చెప్పినారు. ఇప్పుడు నీటి సమస్య ఉంది కదా. మరి ఇప్పుడు ఈమెను కూడా దించుతారా సందీప్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నాను. డబ్బులు తీసుకొని ఆమెను ఎక్కించినారు. అప్పుడు అది కూలిపోవడానికి కారణం కూడా నా మీద వేసినారు. అంటే అదంతా కదా కూలిపోతే నేనే కూల్చినాను అన్నట్టుగా మాట్లాడినారు బసాపురంది. ఇప్పుడు మళ్ళీ ఆమె ఎక్కిన తర్వాత కూడా ఇంకే కొంచెం కుంగిపోయింది అది. మళ్ళీ ఇప్పుడు మీరు ఆ చైర్మన్ గారు కలిసి కూల్చినారా అది అని నేను అడుగుతున్నాను మీడియా ద్వారా. మేడం, మీరు పదే డబ్బులు తీసుకొని ఎక్కింది అని అంటున్నారు, అభియోగం చేస్తున్నారు కదా మేడం. మీతో ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? వాళ్ళు ఎవరికి ఇచ్చినారు మేడం డబ్బులు? అందరికి ఇచ్చినారు. అందరంటే అందరికి. మరి నేను సవాల్ చేసినాను కదా. అప్పుడు చేసినప్పుడు వాళ్ళు ఆ సవాల్కి ఒప్పుకొని ప్రమాణం చేసింటే వాళ్ళు కరెక్ట్ తీసుకోలేరని నమ్ముతుంటే నేను సవాల్ చేసిన దానికి వాళ్ళు మాట్లాడలేదు కదా. మళ్ళీ నన్ను ప్రమాణం చేద్దరా నేను అడిగినాను కదా దేవుని పైన. వాళ్ళు చైనీకి రాలేదు కదా. చైనీకి రాలేదంటే తీసుకున్నట్లే లెక్క కదా. చైనీకి వాళ్ళు రెడీగానే. లోకేశ్వర్ మేడము వార్డు నుండి కంప్లైంట్లు వస్తున్నాయి. ఆయన ఎక్కడ లేని విధంగా తన వార్డుల గురించి చూసుకోకుండా వేరే పక్కన వార్డుల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆయన వార్డులో అదేదో సామెత చెప్పినట్లు ఇంట్లో ఈగల మూత ఊర్లో పల్లకి మూత అన్నట్టుగా వివరిస్తుంది లోకేశ్వరి మేడము చైర్మన్ గారు. ఫస్ట్ తన వార్డులో నీటి సమస్య గురించి తన వార్డులో చూసుకొని మీ పక్క వార్డులకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. పక్క వాళ్ళ వార్డులకు వచ్చి బాధ్యతల గురించి మాట్లాడడం జరుగుతుంది. తన వార్డులోనే మన 5 రోజుల కిందట కూడా మీనాక్షి నాయుడు అన్న గారికి మాజీ ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తన వార్డులోనే. మరి నాకు కూడా మొన్న అట్లా పని మీద పోతుంటే నాకే కంప్లైంట్ ఇచ్చినారు. సరే మీ వార్డులోనే చైర్మన్ ఉంది కదమ్మా, మాట్లాడాలంటే పట్టించుకోరు మేడం అని చెప్పినారు. మరి నిన్న మా ఇంటికి కూడా వచ్చి చెప్పడం జరిగింది వాళ్ళ వార్డు వాళ్ళు. సరే మాట్లాడతానులేమ్మా అని చెప్పినాను. నీటి సమస్య గురించే నన్ను దింపడం జరిగింది. మరి ఆమె
నీటి సమస్య గురించే దింపడం జరిగిందండి. మరి ఆయన నీటి సమస్య పరిష్కరించకుండా ఏం చేస్తున్నట్టుగా తెలియకుండా ఉంది. ఆయన డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కొని సీట్లో కూర్చున్నంత ఈజీ కాదు ప్రజల సమస్యలు పరిష్కరించడం అంటే. ఈజీ అనుకొని కూర్చున్నట్లుంది. మళ్ళీ ఆయన డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కదా సీటు కొని. డబ్బులు ఇచ్చిన వాళ్ళకన్నా ఏమి అనేది అడగాలి కదా ఆయన. ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కరించాలని వాళ్ళ సలహాలన్నా తీసుకోవాలి కదా. డబ్బులు తీసుకున్న వాళ్ళన్నా వాళ్ళకి ఆయనకు సలహా చెప్పాలి కదా. మళ్ళీ ఆయన అడగకుండా ఏం చేస్తుందో తెలియదు. ఇది సందీప్ రెడ్డి గారు కూడా నన్ను ఏమో నీళ్ళు ఆదంలో నీళ్లు సరిగ్గా వేయడం లేదు అని కూడా చెప్పడం జరుగుతుంది. చెప్పినాడు ఇంతకుముందు. ఏమో నీళ్ళు సరిగ్గా ఇయ్యని దానికే ఈమెని దించుతున్నాను శాంతమ్మని. మాకు నచ్చిన వాళ్ళని ఎక్కించుకుంటామన్నారు. మరి నచ్చిన చైర్మన్ని వాళ్ళకి నచ్చిన చైర్మన్నే ఎక్కించుకున్నారు కదా నన్ను దించి. మళ్ళీ అప్పుడు నేను నీళ్ళు ఇవ్వలేదు అన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే నీళ్ళ సమస్య వాళ్ళ వాటిల్లో వస్తున్నాయి కదా. ఇప్పుడు ఆయనకి అడగాలి కదా మళ్ళీ వాళ్ళు నీళ్ళు. అప్పుడు 4 ఏళ్ళు నేను చైర్మన్గా ఉన్నప్పుడు 4 సంవత్సరాలు ఎక్కడ నీటి సమస్య లేదు, ఏ ఇబ్బంది లేదు. ఎక్కడ ఏం జరిగిందన్నా పోయి దగ్గరుండి చేసేవాళ్ళం పని. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ వాటిల్లో నీటి సమస్య ఉందంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు సందీప్ రెడ్డి గారిని అడుగుతున్నాను. మళ్ళీ నీటి సమస్య అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఇప్పుడు అందరూ వచ్చి నాకే కంప్లైంట్ ఇస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గారికి మీనాక్షి నాయుడుకి ఇస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నట్ట సందీప్ రెడ్డి గారు? మరి ఈమెను కూడా దించేయాలన్నా? అప్పుడు నన్ను నీటి సమస్య గురించే నన్ను దించాలని వేరే వాళ్ళని ఎక్కించినారు. మళ్ళీ ఈయమ్మ నీటి సమస్య అప్పుడు నీటి సమస్య లేకపోయినా చెప్పినారు. ఇప్పుడు నీటి సమస్య ఉంది కదా. మరి ఇప్పుడు ఈయమ్మను కూడా దించుతారా సందీప్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నాను. డబ్బులు తీసుకొని ఆయమ్మని ఎక్కించినారు. అప్పుడు అది కూలిపోవడానికి కారణం కూడా నా మీద వేసినారు. అంటే అదంతా కదా కూలిపోతే నేనే కూల్చినాను అన్నట్టుగా మాట్లాడినారు బసాపురంది. ఇప్పుడు మళ్ళీ ఆయమే ఎక్కిన తర్వాత కూడా ఇంకే కొంచెం కుంగిపోయింది అది. మళ్ళీ ఇప్పుడు మీరు ఆ చైర్మన్ గారు కలిసి కూల్చినారా అది అని నేను అడుగుతున్నాను మీడియా ద్వారా. మేడం, మీరు పదే డబ్బులు తీసుకొని ఎక్కింది అని అంటున్నారు, అభియోగం చేస్తున్నారు కదా మేడం. మీతో ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? వాళ్ళు ఎవరికి ఇచ్చినారు మేడం డబ్బులు? అందరికి ఇచ్చినారు. అందరంటే అందరికి. మరి నేను సవాల్ చేసినాను కదా. అప్పుడు చేసినప్పుడు వాళ్ళు ఆ సవాల్కి ఒప్పుకొని ప్రమాణం చేసింటే వాళ్ళు కరెక్ట్ తీసుకోలేరని నమ్ముతుంటే నేను సవాల్ చేసిన దానికి వాళ్ళు మాట్లాడలేదు కదా. మళ్ళీ నన్ను ప్రమాణం చేద్దరా నేను అడిగినాను కదా దేవుని పైన. వాళ్ళు చేయనికి రాలేదు కదా. చేయనికి రాలేదంటే తీసుకున్నట్లే లెక్క కదా. చేయనికి వాళ్ళు రెడీగానే ఒప్పుకునింటే తీసుకోలేరని లెక్క. వాళ్ళు మా పార్టీకి చెందిన ప్రజలు అన్నీ తెలుసు. ప్రజలకి అంతా తెలుసు. ఎవరు ఎట్లా వాళ్ళని తెలుసు. వాళ్ళకి డబ్బులు వాళ్ళు తినాలనే ఉద్దేశంతో నన్ను దించినారు. కానీ నేనేమి అవినీతి ఎవరికి ప్రజలకు అవినీతి చేయలేదు. వాళ్ళకి ఇంకా మంచి పేరు తేవాలని ప్రయత్నించినాను. కానీ ఎవరి దగ్గర నేను దోసుకొని తిని వాళ్ళని పక్కకు పెట్టలేదు. మేము అడ్డుపడలేదు. వాళ్ళు అడ్డుపన్నారు. నేను ఉంటే వాళ్ళకి తినేకి రాదని వాళ్ళు అడ్డుపన్నారు. కానీ నేను దిగితే ఇప్పుడు తినాలని అన్ని చేస్తుంటారు. ఇప్పుడు ప్రజల్లో చర్చ ఏమవుతుంది మేడం? ఇప్పుడు అదే పార్టీ కౌన్సిలర్ అయి ఉండి పార్టీ వాళ్ళని విమర్శిస్తుంది. ఈమెతో ఏం ప్రూఫ్ అంతా ఉంటేనే కదా చెప్తుంది అంటారు కదా మేడం. మేము అడుగుతుంది అదే. అవి కూడా ప్రూఫ్లు ఇస్తాం. అని కాదు. నేను అక్కడ ఏమి సమస్య ఏమి ఉందా లేదా వచ్చినప్పుడు ఆ వార్డు కౌన్సిలర్కి తెలపాలా. ఇన్నేళ్ళు 30 ఏళ్ళ నుండి ఊకనే ఉంటామా? అంత క్లీన్ చేసి ఇంత రోడ్డు వేయకుండా ఉంటామా చెప్పండి? ఎంత అవుతుందో 10 లక్షలు అవుతుంది. 10 లక్షలకే వెనకాడతామా? 10 లక్షలు కూడా కాదు. ఇంత రోడ్డుకి వెనకాడతామా? ఇంత వార్డుకి వేసి మేము ప్రైవేట్ స్థలం. అది ప్రైవేట్ స్థలంలో వచ్చి ఎమ్మకు బాధ్యత లేదా? నాకే బాధ్యత ఇది చేస్తుంది. 30 ఏళ్ళ నుండి మాకు తెలియదా ఎక్కడ వేపియాలో ఎక్కడ లేదని తెలీదా? ప్రైవేట్ స్థలం అది మనము వాళ్ళకి కాదని మనము బలవంతంగా చేస్తే అందరు జైలుకి పోతాం. అది తెలియదు ఆయనకి. తెలుసుకోవాలి కదా. ఆయన వార్డులోకి వచ్చినప్పుడు కౌన్సిలర్కి మేము వస్తున్నాం, మీ వార్డు ఇట్లా సమస్య ఉందని తెలిపే బాధ్యత ఆయనకు ఉంది కదా. ఊకే కారు వేసుకొని వచ్చి గొడవ వేసుకొని వచ్చినంటే
కారు గొడుగు వేసుకొని వచ్చి చూసి నేను ఆమె బాధ్యత చేయలేదు, నేను చేస్తానని చెప్పేది కాదు. అక్కడ ప్రైవేట్ స్థలం, అది ప్రైవేట్ స్థలం అయినప్పుడు మనం ఎట్లా చేస్తాము? వాళ్ళు ఒప్పుకుంటే చేయొచ్చు, మళ్ళీ వాళ్ళు ఒప్పుకోలేనప్పుడు మనం ఎట్లా చేస్తాము? ఏ వార్డులో అయినా పోనీ ప్రైవేట్ స్థలంలో మనకి చేసే హక్కు లేదు మనకి. వాళ్ళు ఒప్పుకుంటే వేయచ్చు, వాళ్ళు ఒప్పుకోలేనప్పుడు ఎట్లా చేస్తాం? ఇన్నేళ్ళుగా మేము అందరూ పోరాడుతాం. ఈయన ఆడే ఉండేది, కొట్టంలోనే ఉండేది, ఆ మైదానంలోనే మన ఆయమ్మ వచ్చిపోయిన దగ్గరే ఉండేది, నీళ్ళు వచ్చిన చోట ఈయన ఉండేది. ఆయనకు తెలియదా? గురించి చెప్తున్నారా? అక్కడ ఉన్న స్థానికులే ఆ సమస్యల గురించి ప్రస్తావించడం మీరు చూస్తున్నారు. అంటే వాళ్ళకి కనపడ్డాయి, మీకు ఎందుకు కనపడలేదు? చెప్పొచ్చు కదా, నేను వస్తే అప్పుడే చెప్పుదును కదా. నేను వస్తున్నానని ఇట్లా మీ వార్డులో ఉందంటమ్మా, నాకు ఫోన్ చేసినారు వస్తున్నామా అని ఒక వార్డు నెంబర్గా నాకు చెప్పింటే నీ పోయి అక్కడ వాళ్ళ ఎదురుగా చెప్పుతుంది కదా. నేను వాళ్ళు ఎవరైతే నిన్ను ఫోన్ చేసి పిల్లంపించినారో వాళ్ళ ఎదురుగా చెప్పుతుంది కదా. అక్కడ ఇన్ని సంవత్సరాలుగా ఒక 40 సంవత్సరాల నుండి కూడా చూస్తున్నాము. ఇన్ని సంవత్సరాలుగా అక్కడ వేయకుండా ఉండారంటే అందరూ ఎమ్మెల్యేలు వచ్చిపోయినారు. ఇప్పుడు ఉన్న పార్థ సారథి కూడా వచ్చిపోయినాడు, మాజీ ఎమ్మెల్యేలు వచ్చిపోయినారు 2. ఆయన వాళ్ళు కూడా వేయలేరంటే అక్కడ సమస్య ఏందో మాకు తెలుసు కదా. ఇన్నేళ్ళని ఉంటుండి మాకు తెలుసు కదా, చెప్పుదాము కదా ఆమెకి, వెంటనే చెప్పుదాము కదా. బాధ్యత లేదు, వేయలేదు అనేది తప్పు కదా. పట్టణంలో వాటిలు పోని అన్ని వాటిలు పోయే హక్కు ఆమెకు ఉంది, లేదని చెప్పడం లేదు, తెలుసుకొని మాట్లాడాలని చెప్తున్నాను. ఈమెకు బాధ్యత లేదా అని మాట్లాడించుకుని దానికి చెప్తున్నాను నేను. నాకు బాధ్యత లేక కాదు, నేను అక్కడ రోడ్డు వేయకుండా ఉండేదానికి, అక్కడ వేయకూడదని వాళ్ళు అనిన దానికి ఊకే ఉన్నా. నాకు బాధ్యత నేర్పించక వచ్చింది అని నన్ను అనిన దానికి అంటున్నాను నేను. ఆయమ్మకి తిరిగే హక్కు లేదని చెప్పడంలే నేను. తిరగాలి, ఆయమ్మ బాధ్యత ఉంది, చైర్మన్గా ఆయమ్మ బాధ్యత ఉంది తిరగని. కానీ అక్కడ సమస్య ఏమి తెలపాలి కదా. ఆయమ్మ వచ్చినప్పుడు ఇట్లా ఉంది మీ వార్డులోకి వస్తుందని తెలపాలి కదా. తెలపకుండా వచ్చి బాధ్యత గురించి మాట్లాడడం తప్పు కదా. ఆయమ్మది ప్రాబ్లం అంటే ఏం లేదు, వాళ్ళు అనేదానికి ఇలా చేయడం లేదు. ఒకే పార్టీకి చెందిందని నన్ను దించలేదు, వాళ్ళందరూ అదే పార్టీ వాళ్ళే కదా. మళ్ళీ నేను ఏమన్యాయం చేసినాను వాళ్ళకి చెప్పు? అవినీతి ఏమన్నా చేసినానా చెప్పు? చేయలే కదా. అవినీతి ఎక్కడ చేసినానా, లేకపోతే ఎవరిదైనా దోసుకొని తిన్నానా, అది నిరూపించమనండి. అది కూడా అడిగినాను కదా, అది కూడా అడిగినాను, ఇంతకుముందే అడిగినాను. అది చూపియండి, నేను మీరు చెప్పకుండా రాజీనామా చేస్తానని చెప్పినాను కదా నేను. మేడం మీకు చిన్న విషయాలకు అమ్ముడు పోయారు కౌన్సిలర్లు అనేది మీ అంతే కదా, అది కదా. సో ఇంత పెద్ద అవినీతి అంటే ప్రజలు మీకు స్వచ్ఛందంగా సేవ చేస్తారనే ఉద్దేశంతో ఓట్లు వేసినప్పుడు మీరు కౌన్సిలర్లు అమ్ముడుపోయి పదవులు మార్చుకునేది అది నిజంగా అది చట్టపరమైన ఇది. అలాంటి విషయాన్ని మీరు అంటే చట్టపరమైన వాళ్ళ చర్యలు ఏమన్నా తీసుకునేదానికి మీరు ముందు ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? చేద్దాం. ఫిర్యాదు పదే చెప్తున్నారు మేడం, ఒక కౌన్సిలర్లు అమ్ముడు వేయరు అని చెప్పేసి వాళ్ళు అమ్ముడు పోలే కంటే నిరూపించుకోమని చెప్పండి. చర్యలు లేదా సంస్థాపరమైన ఆధారాలతోటి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవచ్చు. అధికారులకు పై అధికారులకు కావచ్చు, పార్టీ పెద్దలకు కావచ్చు, మీరు మళ్ళీ మీ ద్వారా ఒక అర్జీ రూపంలో వాళ్ళకు పోవాల్సిన అవసరం ఉంది. అది ఆ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ముందు రోజుల్లో?